శరీరాన్ని శుద్ధి చేసుకున్నాం. సంకల్పం చెప్పుకోవాలి. ఏమైనా కోరికలు ఉన్నాయా? కోరికలు లేనివాడు ఎవరు? ప్రతి వాళ్ళకి ఏదో కోరిక ఉంటుంది. సరే, కోరికలు ఏమున్నా భగవంతుని మీద భారం వేయండి. స్వామి, ఏదైనా నువ్వే తీర్చాల్సిందే అని చెప్పేసి ఒక సంకల్పం ముద్ర పెట్టుకుందాం. ఎడమ చేతిలో కుడి చేయి బోర్డించండి. ఎడమ చేతిలో కుడి చేయి బోర్డించి కుడి తొడపై పెట్టుకోండి. కుడి తొడ. ఈ ముద్ర పెట్టుకొని సంకల్పం చెప్తే మన కోరిక త్వరగా నెరవేరుస్తాడు స్వామి. ఈ సంకల్ప ముద్ర అంటారు. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణు ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే గంగా కావేర్యోః మధ్యదేశే సమస్త దేవత భగవత్. చెప్పండి. శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. శ్రీనివాసుడు తప్ప ఇంకా వేరే వాడు మనకు అవసరం లేదు. అన్ని ఆయనలోనే ఉన్నాడు. విశ్వరూపం భగవద్గీత ఏం చెప్పింది? 10వ అధ్యాయంలో అందరిలో నేనున్నాను. 11వ అధ్యాయంలో సాక్షాత్ పరమాత్మ. మనం ఎవరైనా పెద్దవాళ్ళు ఏం చేస్తాం? కుర్చీ వేస్తాం, కూర్చోబెడతాం. అప్పుడు పరమాత్మ వస్తే బంగారు సింహాసనం వేసి కూర్చోబెట్టారు. ఆ సింహాసనం వేసి కూర్చోబెట్టిన స్వామికి ఒకసారిగా చేతికి తీర్థాన్ని అందించినట్టుగా భావన చేయడం మంచిది. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః. వాద్యం సమర్పయామి. స్వామి పాదాలు కడిగే భాగ్యం మనకి నాకు లభించింది. లోకాన్ని దివ్యేశ పిల్లవాళ్ళ పాదాలను మనం కడుగుతున్నట్టుగా భావన చేయాలి. అసలు పాదాలు ఎవరికి అడిగారు? ముందుగా అప్పుడు మరి దానం ఇచ్చిన తర్వాత ఒక అడుగు ఆకాశాన్ని పంపిస్తారు, ఒక అడుగు భూమండలాన్ని పంపిస్తారు. ఈ భూమండలం అంతా బట్టి కానీ అవన్నీ స్వామి శివకి 2వ అడుగు ఆకాశాన్ని పోయారు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం మమ గృహే లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం భగవత్ భాగవత ఆచార్య కృపా కటాక్ష సిద్ధ్యర్థం దివ్యదేశ ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. ఉంగరపు వేలులో మీ తీర్థం చదివికున్న దగ్గర ఉన్న తీర్థం. బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య
జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామిన్ భక్తస్య మీ గోత్రము పేరు మీ పిల్లల పేరు చెప్పుకోండి మనసులో. మమ సహకుటుంబస్య సబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు